హరే కృష్ణ. వెల్కమ్ టు సింగం ట్రావెలర్. ఈరోజు మనము శ్రీ వెన్నముద్దల గోపాలకృష్ణ స్వామివారిని దర్శించుకోవడానికి చెంగీజ్ ఖాన్ పేట వచ్చాము. అలాగే ఈ స్వామివారి యొక్క ఆలయ విశేషాలు తెలుసుకుందాము. ఈ ఆలయం చెంగీజ్ ఖాన్ పేట్ గ్రామం, ఎడ్లపాడు మండలం, పల్నాడు డిస్టిక్లో ఉన్నది. చాలా పురాతనమైన శ్రీ వెన్నముద్దల గోపాలకృష్ణ స్వామివారి ఆలయం. చూడండి ఈ ఆలయ ప్రాంగణం, అలాగే ఎత్తైన ధ్వజస్తంభం, అలాగే ప్రధాన ఆలయానికి ఎదురుగా మండపం, అలాగే శ్రీ వీరాంజనేయ స్వామివారి చిన్న ఆలయం కూడా ఉంది. ఈ ఆలయాన్ని ఈ ప్రాంత జమీందారు వారు ఇక్కడ నిర్మించారంట. రాతి కట్టుబడితో విశాలమైన ఆలయ ప్రాంగణంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని 350 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించారు. విశాలమైన ఆలయ ప్రాంగణం. వారాహం విజయనగర రాజుల చిహ్నం. అలాగే ప్రధాన ఆలయ గోడల మీద శ్రీ సీతారామచంద్రుల వారి విగ్రహం, అలాగే విఘ్నేశ్వర స్వామివారి విగ్రహం కూడా ఉంది. ఈ ఆలయ గోడ మీద చూడండి నాగదేవత విగ్రహం కూడా ఉన్నది. ఈ ఆలయం ప్రధాన గోడపై తాబేలు విగ్రహం కూడా ఉన్నది. ఈ విగ్రహాలను చిహ్నాలుగా భావించి ఆయా రాజులు తమ శాసనాలకు గుర్తుగా ఆలయాలు నిర్మించినప్పుడు ఆ చిహ్నాన్ని ఆలయ ప్రధాన గోడలపై నిర్మిస్తారు. సుమారు 350 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు. అలాగే ఇక్కడ చిన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం కూడా ఉంది. శ్రీ వీరాంజనేయ స్వామివారిని దర్శించుకోండి. ఒకసారి ఈ ఆలయం యొక్క స్థల పురాణం మనం ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వము విజయనగరం రాజులచే కొండవీడు ప్రాంతంలో శ్రీ బాలకృష్ణుని ఆలయం నిర్మాణం జరిగినది. రెడ్డి రాజుల అనంతరం ముష్కరుల దాడుల నుండి స్వామివారిని రక్షించే నిమిత్తం భక్తులు భూగర్భంలో దాచారని, ఆ తరువాత 18వ శతాబ్దంలో రైతులు బావి త్రవ్వుతుండగా స్వామివారి విగ్రహం లభించక ఈ ప్రాంత చిలకలూరిపేట జమీందారైన శ్రీ రాజా మానూరి వెంకటకృష్ణ గారు స్వామివారిని తమ గ్రామానికి తరలిస్తుండగా ప్రస్తుత ఈ ప్రాంతంలో రథచక్రాలు విరిగిపోయి స్వామివారి విగ్రహం అక్కడే ఆగిపోయింది. రాజుగారికి స్వామివారు కలలో కనిపించి తాను ఆగిన చోటనే ప్రతిష్ఠించమని తెలపగా రాజావారు ప్రస్తుత ఈ ప్రాంతం చెంగీజ్ ఖాన్ పేటలో దేవాలయాన్ని నిర్మించారు. నల్ల గ్రానైట్ రాయితో చేయబడ్డ శ్రీ బాలకృష్ణుడి ఎడమ చెయ్యి వెన్న కుండపై, కుడి చెయ్యి వెన్న ముద్దతో ప్రాకుతున్నట్లుగా ఒకే వేదికపై చెక్కబడి ఉన్నది. ఇంతటి అపురూప శిల్ప విగ్రహం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నది. శ్రీ వెన్నముద్దల బాలకృష్ణ స్వామివారిని దర్శించుకోండి. స్వామివారు ఎత్తైన విగ్రహం, చేతిలో వెన్న ముద్దతో ఉంటారు. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ఎదురుగా శ్రీ వీరాంజనేయ స్వామివారు కూడా ఉంటారు. ఇదే స్వామివారి ప్రధాన ఆలయం. చూడండి ఒకసారి, రాతితో చెక్కబడినది, రాతితో నిర్మించారు శ్రీ రాజా వారు. చూడండి చెక్కు చెదరకుండా 350 సంవత్సరాల నుంచి ఎలా ఉన్నదో ఈ ఆలయం. శ్రీ బాలకృష్ణ స్వామివారు, అలాగే అమ్మవారు. ఈ ఆలయం గర్భగృహం, అర్ధమండపం మరియు మహామండపాలు కలిగి ఉన్నది. సాధారణమైన పైకప్పుతో ఎలాంటి నిర్మాణాలు లేకుండా ఉన్న ఆలయపు గోడపై శ్రీదేవి, చేతులు జోడించిన రాజు, బారులు తీరిన ఏనుగుల సమూహపు చక్రాలు కనువిందు చేస్తున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, శ్రీ బాలకృష్ణుని ఆలయం చెంగీజ్ ఖాన్ పేట్. ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.